వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపులో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ముగిశాక చిన్నస్వామి స్టేడియం నా అడ్డా అన్నట్టు రాహుల్ చేసిన సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా గురువారం చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో చేశాడు. ఆర్సీబీ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. 53 బంతుల్లో 7 4లు 6 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. రాహుల్ దూకుడుతో 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17 ఓవర్లోనే ఛేదించింది. ఇక మ్యాచ్ గెలుపు తర్వాత చిన్నస్వామి స్టేడియం నా అడ్డా అన్నట్టు కేఎల్ రాహుల్ చేసిన సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ కు ఈ చిన్నస్వామి స్టేడియం బాగా అచ్చొచ్చిన పిచ్ ఎలా ఉంటుందో రాహుల్ కి బాగా తెలుసు. కాబట్టి రాహుల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. సరైన టైంలో టీంకు సపోర్ట్ గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో స్టేడియంలో అటు బెంగళూరు ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ పిచ్ కొంచెం ట్రిక్కీగా ఉంది, కానీ తాను వికెట్ కీపింగ్ చేస్తూ పిచ్ను బాగా గమనించానని చెప్పుకొచ్చాడు. పిచ్ ట్రిక్కీగా ఉన్నప్పటికీ ఎలా ఆడాలో తాను తెలుసుకుని మొదట్లో దూకుడుగా ఆడి తర్వాత పరిస్థితిని అంచనా వేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.